టీమ్స్ ఫామ్ అయిపోయినాయి అన్నీ, ఒక 5-6 టీమ్స్ ఫామ్ అయినాయి. వీఆర్ ఆన్ ద జాబ్. ఇమ్మీడియట్గానే మేము వాళ్ళందరినీ అతి త్వరలో అరెస్ట్ చేస్తాము, అరెస్ట్ చూపిస్తాము. చట్టం ఇంకా నడుస్తున్నది, చెప్తాము అది మేము. పరువు హత్య లేదు ఇక్కడ, పరువు హత్య ఏం లేదు, పరువు హత్య అనేది యాంగిల్ లేదు. బట్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్లో ఏమొస్తుంది అనేది మనం చూస్తాం. ఇప్పుడు ఈ స్టేజ్లో ఇవన్నీ చెప్పనీకి లేదు. ఈ ప్రాథమిక ప్రిలిమినరీ స్టేజ్లో ఉన్నది ఇన్వెస్టిగేషన్. అన్ని యాంగిల్లో ఎక్కడ కూడా వాళ్ళకు నిందితులు తప్పించుకోకుండా కఠినమైన శిక్షలు వేసేటట్టు మేము ఏర్పాటు చేస్తాం. మీరు ఇప్పుడు చెప్తున్నారు, మీరు అందరు చెప్తున్నారు అక్కడ అవుతున్నాయన్నారు. బట్ ఇన్సిడెంట్ అయిన తర్వాత మీరు రిపోర్ట్ చేస్తున్నారు. ఇన్సిడెంట్ కాకముందు ఎవరు కూడా చేయలేదు. మీరు చెప్పే కంప్లైంట్ నిజంగా మా వాళ్ళు యాక్షన్ తీసుకోకుండా డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్. మీ కంప్లైంట్ ఇస్తే 2 నెలల్లో 3 హత్యలు అనేది నాకైతే తెలియదు. అన్ని ఆరోపణలను పరిగణలో తీసుకుంటాం. వాళ్ళ క్రిమినల్ రికార్డు అంతా తీసుకుంటాం. వాళ్ళని అన్ని రకాలుగా కట్టడి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. లా అండ్ ఆర్డర్ ఎక్కడ చేజారిపోలేదని మీరు అందరూ చూస్తున్నారు. ఇది ఒక ఇష్యూ మీద జరిగిన హత్య, ఇదేదో లా అండ్ ఆర్డర్ రిలేటెడ్ కాదు. బట్ లేట్ ఎక్కడ రాలేదు, ఇమ్మీడియట్. నేనే నైట్ డ్యూటీ ఉన్నాను, ఇమ్మీడియట్ రష్ వచ్చాము. లేలే అన్నీ వచ్చాను, నేను నైట్ డ్యూటీ ఉన్నాను, రాత్రి నేను వచ్చాను, ఏసీపీ నైట్ డ్యూటీ ఉన్నాడు, ఆయన వచ్చాడు, అన్ని టీములు వచ్చాము. ఇంత ఇమీడియట్గా ఏం చేయాలో అవన్నీ చేశాము. దర్యాప్తు వేగవంతం అవుతుంది, నిందితులందరినీ అరెస్ట్ చేస్తాం. చాలా ఉందండి, మీరు చూస్తున్నారు ఎన్ని తిరుగుతున్నాం. సైబర్ అవేర్నెస్, ప్రజల దగ్గర రావటము, కమ్యూనిటీ పోలీసింగు. ఎవ్రీ వీక్ మేము ప్రజల దగ్గరకు వస్తున్నాము. ప్రతి ఒక్క బస్తీలో మేము ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్నాం. కమ్యూనిటీ పోలీసింగ్ లేదని చెప్పనీకి లేదు. మీరు స్పెసిఫిక్ ఏమన్నా గాంజా అమ్ముతున్నారంటే డెఫినెట్గా విల్ టేక్ యాక్షన్. నిన్న కూడా స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది మొత్తం జోన్ మొత్తంలో. ఈ గాంజా గురించి, బ్యాడ్ క్యారెక్టర్ గురించి, ఐసోలేటెడ్ ప్లేసుల్లో, క్రైమ్ స్పాట్లలో నిన్న కూడా మేము 6:30 to 9 వరకు స్పెషల్ డ్రైవ్ కూడా చేయడం జరిగింది.